ఊళ్లలో విద్యుత్ స్తంభాలపై ఉన్న తీగలపై పాడుబడ్డ ఇళ్లలో పక్షులు గూళ్లు చేసుకుంటూ ఉంటాయి. పాడుబడ్డ ఇళ్లలో పక్షుల గూళ్ల వల్ల ఇబ్బంది లేకపోయినా విద్యుత్ తీగలపై పక్షుల గూళ్ల వల్ల కరెంటు సరఫరాకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి. వీధి దీపాలు అమర్చేటప్పుడు గాలివానకు పక్షులు కష్టపడి నిర్మించుకున్న ఆ ఆవాసాలు అప్పుడప్పుడు కింద పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ గమనించిన ఆ ఊరి మాజీ సర్పంచ్ తిరుపతి వినూత్నంగా ఆలోచించాడు. నిర్మల్ జిల్లాలో ఓ వినూత్నమైన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. సాధారణంగా మనం పక్షులను వాటి గూళ్లను పెద్దగా పట్టించుకోము. కానీ నిర్మల్ జిల్లా మామాడ మండలం రాయిదారి గ్రామ మాజీ సర్పంచ్ పక్షుల సంరక్షణకు నడుం బిగించారు. కరెంటు స్తంభాలపై తీగల మధ్యలో పక్షుల గూళ్లు కట్టుకోవటం వల్ల విద్యుత్ సరఫరాకు తరచుగా అంతరాయం కలుగుతోందని గమనించారు. అంతేకాదు వీధి దీపాలు అమర్చేటప్పుడు బలమైన గాలుల వల్ల కష్టపడి కట్టుకున్న పక్షుల గూళ్లు కిందికి పడిపోతున్నాయి. ఈ సమస్యలను చూసిన మాజీ సర్పంచ్ పక్షుల కోసం కృత్రిమమైన గూళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా సంకల్పించారు. ఇది ఒక చిన్న ఆలోచనే, కానీ దాని వెనుక ఉన్న ఆశయం చాలా గొప్పది. మాజీ సర్పంచ్ తిరుపతి పక్షుల సంరక్షణకు ఒక అడుగు ముందుకేశారు. ఖాళీ నూనె డబ్బాలను సేకరించి వాటిని అందమైన గూళ్లగా మార్చారు. పాలకవర్గ సభ్యుల సహకారంతో ఈ డబ్బాలకు రంగులు వేసి లోపల గడ్డిని నింపి పక్షులకు నివాస యోగ్యంగా తయారు చేశారు. గ్రామంలో ఉన్న చెట్ల కొమ్మలకు వీటిని వేలాడదీశారు. ఈ కార్యక్రమం వల్ల గ్రామంలో పక్షుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు విద్యుత్కు అంతరాయాల సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. మాజీ సర్పంచ్ తిరుపతి ఒక సివిల్ ఇంజనీర్ కావటం మరొక విశేషం. ఆయన తన ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని గ్రామ అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగిస్తున్నారు. మరికొన్ని డబ్బాలను సేకరించి గ్రామంలో మిగిలిన చెట్లకు కూడా ఏర్పాట్లు చేస్తామని ఆయన చెబుతున్నారు. మొత్తానికి నిర్మల్ జిల్లా రాయిదారి గ్రామ మాజీ సర్పంచ్ తిరుపతి చేపట్టిన ఈ పక్షుల గూళ్ల ఏర్పాటు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా చెప్పుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణకు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఇది ఒక చక్కని వినూత్నమైన మార్గం. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో పర్యావరణ స్పృహను పెంపొందిస్తాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు.